ఎందుకు అనుకోకూడదు? తిరుగుబాటు అంటే రిక్వెస్ట్ చేయడం కాదు, నువ్వు ఇవ్వకపోతే నేను మంత్రివర్గ నేను ఉండను. రిక్వెస్టా డిమాండ్? ఏది రిక్వెస్ట్? హోదా ఇవ్వాలి మాకు ఖచ్చితంగా ఇవ్వాలని వినతే కదా అడిగింది. లేకపోతే కనుక నేను నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను అంటే అది మీరు అన్నట్టు బెదిరింపు అవుతుంది. అట్లా అడగల. ఆ ఆస్పెక్ట్ లో చూస్తే ప్రస్తుతం ఏంటంటే భాగస్వామి పక్షంగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాడు. ఇంకోటి వాళ్ళకి త్వరలో ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికల లోపు ఇది చూపించాలి. లేదంటే కనుక తేజస్వి యాదవ్ వాళ్ళు అదే రైట్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ అదే రైట్ చేస్తారు. అక్కడ ఏమైందంటే టోటల్ గా కూటమిగా వీళ్ళకే మెజారిటీ వచ్చింది, జేడీయూని బీజేపీ కూటమికి. రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ ఇలా ముగ్గురికి కలిపి వచ్చింది అక్కడ, వాళ్ళకంటే ఎక్కువే వచ్చినాయి. కానీ ఇప్పుడు ఇది గనక సాధించకపోతే అవతల వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటారన్నది వీళ్ళ భయం. హోదా అంశాన్ని ఇప్పుడు ప్రస్తావించడం జేడీయూ ఇండివిజువల్ ఎదుగుదలకు ఒక సంకేతంగా కనిపించట్లేదు. ఆ రాజకీయం ఏమైనా చేస్తున్నారా నితీష్ కుమార్? ఇండివిజువల్ ఉద్దేశంతో అయితే అనుకోవట్లేదు నేను. అప్పుడు ఏంటి, రేపు మళ్ళీ నేను అధికారంలోకి నాకు సింగల్ గా ఇవ్వండి నేను వస్తానని చెప్పి మా కూటమికి అంటున్నాడు కదా. ప్లస్ ఇక్కడ కావాల్సిన పాయింట్ రైజ్ చేస్తున్నాడు అతను మెయిన్ ఎయిమ్ వల్ల ఎలక్షన్ లో ఎట్లా చేయగలనని. నితీష్ కుమార్ చేసిన రాజకీయమే కరెక్ట్ అని అనుకుంటే, ఒకవేళ తిరుగుబాటు కాదు వినతి అని అనుకుంటే, మద్దతుగానే ఉన్నారు బయటకు రాలేదని అనుకుంటే, అదే పని టీడీపీ ఎందుకు చేయకూడదు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఉండి ఎందుకు అడగకూడదు? అదే వినతి ఈయన ఎందుకు ఇవ్వకూడదు? బాబు వెయిట్ చేస్తున్నారు, అక్కడ ఇస్తే మనకు